పాజ మైలారం ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేశారు జాతీయ బీసీ దళ అధ్యక్షుడు న్యాయవాది దుండ్ర కుమారస్వామి. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం సంభవించిందని పిటిషన్లో పేర్కొన్నారు. పాతబడిన మిషనరీ వాడటం, అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందన్నారు. నిర్లక్ష్యం వహించిన అధికారులను డిస్మిస్ చేసి సిగాచి కెమికల్ ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని 24 గంటల్లో అరెస్టు చేయాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఇండిపెండెంట్ కమిటీ వేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కెమికల్ ఫ్యాక్టరీలలో నాణ్యతా ప్రమాణాలపై రిపోర్ట్ ఇవ్వాలన్నారు. ఈరోజు కన్నీరు ఘట్టానికి వేదికగా ఈరోజు సిగాచి ఫార్మస్యూటికల్ కంపెనీ కావడం చాలా బాధాకరం. విషయంలోకి వెళ్తే సోమవారం రోజున ఉదయం 9ంటికి అది రియాక్టర్స్ వలన లేదంటే ఎయిర్ దాని వలన కెమికల్ రియాక్షన్ల ద్వారానా రసాయనాల ద్వారానా భారీ పేలుడు జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. అంతేకాకుండా ఈ యొక్క పేలుడు ఆల్మోస్ట్ 100 మీటర్ల ఎత్తున 2 కిలోమీటర్ల దూరం వరకు ఈ శబ్దాలు వినబడి మరియు 3 అంతల బిల్డింగ్ కూడా కూలిపోవడం చాలా దారుణమైన విషయం తెలియజేస్తున్నాను. ఇలా ఈ సందర్భంలో ఈ ఘటన ద్వారా ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ 20 మందికి పైగా చనిపోవడము మరియు అంతేకాకుండా ఒక 20 మంది వరకు చాలా సీరియస్గా ఉండడము మరియు అంతేకాకుండా ఒక 30 మంది వరకు గాయాలు కావడం చాలా బాధాకరమని. ఇలాంటి సందర్భంలో ఆ కంపెనీ యాజమాన్యం వారికి అండగా ఉండాల్సిన సందర్భంలో వారు పరారీలోకి పోవడం చాలా బాధాకరం అని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా జీవించే హక్కు ఈరోజు అధికారుల నిర్లక్ష్య వైఖరిగా లేదంటే యాజమాన్య నిర్లక్ష్య వైఖరిగా తెలియదు, కానీ ఈరోజు వారి జీవితాన్ని కోల్పోవడం, జీవించడం మానవ హక్కు. ఆర్టికల్ 21 వైలేషన్ అనేది జరిగింది కాబట్టి మేము ఈరోజు మానవ హక్కుల కమిషన్కు విజ్ఞప్తి చేయడం కోసం జరిగింది. ఈరోజు ప్రధాన డిమాండ్స్ ఏంటంటే అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగింది కాబట్టి దీనికి కారణమైన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని, డిస్మిస్ చేయాలనే మొదటి డిమాండు. అంతేకాకుండా ఈ యొక్క యాజమాన్యంపై యుద్ధ ప్రాతిపదికన 24 గంటలలో అరెస్ట్ చేసి రిమైండ్